గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ మాస్టర్. ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ డీలో మనకి 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మనకి ఈ రిపీటెడ్ డెసిమల్స్ ఇచ్చాడు 2. ఈ రెండు కూడా యాడ్ చేస్తే మనకి ఒక డిఫరెంట్ ఫామ్ వస్తుంది, అంటే p/q ఫామ్, ఒక ఫ్రాక్షన్ వస్తుంది. అది ఎలా చేయాలి అంటే 2.666 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాస్తాం? 2.666 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాస్తాం? 2.6 బార్ అని రాస్తాం. మరి దీని వాల్యూ ఎలా తెలుసుకుంటాం? దట్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ 26 మైనస్ ఈ బార్ లేని నెంబర్ అనేది 2 బై ఎన్నిటికి బార్ ఉంది? ఒకదానికి బార్ ఉందో ఒక 9. దట్ ఈక్వల్ టు 24/9 దీని ఆన్సర్. మరి ఈ 2.7 బార్కి ఏ విధంగా చేస్తాం? 2.7 బార్కి 27 మైనస్ 2 బై బార్ అనేది ఒక డిజిట్గా ఉంది కాబట్టి ఒక 9. దట్ ఈక్వల్ టు 25/9. ఇది యాడ్ చేసాం అనుకోండి, దీస్ ఆర్ 2 ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్. అంటే డినామినేటర్ ఈక్వల్గా, అంటే డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్. ఆ లైక్ ఫ్రాక్షన్స్ రెండు యాడ్ చేయాలంటే డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి. ఒకటే డినామినేటర్ వేసి 24 + 25 దట్ ఈక్వల్ టు 49/9. 49/9 ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్.